రకం మరి ఆడో రకం మరి ఈడు వాడు ఒక్కటైతే ఇంకో రకం. ఈడో రకం మరి ఆడో రకం అయ్య బాబోయ్ పిల్లతోటి ప్రాణాంతకం. హలో కాకినాడ, ఎలా ఉన్నారు? ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మన బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. నేను ఈజీగా కొంచెం లాజిక్ గా ఆలోచించే క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఆ తర్వాత హలో నువ్వేనా అడిగేది, మేము కూడా అడుగుతాం అంటే మీరు కూడా అడుక్కోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను మొదలు పెడతా. దా మన ఇద్దరు మాట్లాడుకుందాం. బాబోజీ పేరేంటి? నా పేరు ఆండాళ్ళు. సరే, ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు టక్కన ఆన్సర్ చెప్తావు. నాకు తెలుసు నువ్వు తెలివైనవి. మార్నింగ్ కూడా కనపడే నైట్ ఏంటి? సూర్యుడు. సూర్యుడు ఎలా ఎలా? సూర్యుడు లైట్ కాదా? సూర్యుడు లైట్ కాదా? చలో ఏంటి, ఎవరు చెప్తారు? దా పిన్ని. మార్నింగ్ కూడా కనపడే నైట్ గ్రానైట్. సూపర్ సూపర్, కంగ్రాట్స్, సూపర్. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరం అయితే పోస్ట్ బాక్స్ లో వేస్తారు, దక్షిణం అయితే గుళ్ళ వేస్తారు. వావ్, వాట్ ఎన్ ఆన్సర్, వాట్ ఎన్ ఎనర్జీ, టేక్ ఏ బౌ. ఇదే హుషారుతో ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మిత్తి హబీబో. ఏం పేరు? సాయి లావణ్య. సాయి లావణ్య. ఏ హీరో అంటే ఇష్టం? రామ్ చరణ్. రామ్ చరణ్. లావణ్య త్రిపాఠి రెడీ. ఓ సాయి లావణ్య. కొత్తలు నోట్లో మినపసున్నంట్లో కొత్తిమీర కట్టల తోటలో సున్నపు సుద్దరు. కొత్తిమీర కొత్తిమీర కొత్తల్లు నోట్లో మినపసున్నండ్లు తోటకూర తోటకూర. నువ్వు కొత్తిమీర ఎందుకు పెడతావు? నేను తోటకూర పెడతా. కొత్తల్లు నోట్లో మినపసున్నండ్లు కొత్తిమీర కట్టలో తోటకూర తోటకూర. నీకు అంత ఇష్టమా తోటకూర అంటే? నచ్చదు నచ్చదు. కొత్తల్లు నోట్లో మినపసున్నండ్లు కొత్తిమీర కట్టలో కొత్తల్లు నోట్లో మినపసున్నండ్లు కొత్తిమీర కట్ట తోటలో సున్నపు సుద్దలు. మినపసున్నండ్లు చాలా బాగుంటాయి కదా. కొత్తల్లు నోట్లో మినపసున్నండ్లు కొత్తిమీర కట్ట తోటలో మినప సుద్దలు. కాకినాడలో ఎక్కడైనా మినప సుద్దలు దొరుకుతున్నాయా? కొత్తల్లు నోట్లో మినపసున్నండ్లు కొత్తిమీర కట్ట తోటలో సున్నపు సుద్దలు. అబ్బా నేర్చేసుకున్నావు, ఫాస్ట్ చెప్పి. ఇప్పుడు కొత్తల్లు తోటలో మినపసుండలు. ఆడి తోట ఆడి జీవితం పో. కొత్తల్లు నోట్లో మినపసున్నండ్లు కొత్తిమీర కట్ట తోటలో సున్నపు సుద్దలు. కొత్తల్లు నోట్లో మినపసున్నండ్లు కొత్తిమీర కట్టల తోటలో సున్నపు సుద్దలు. సూపర్. నా పేరు శిరీష అండి. నేను అడగలేదు కదండి. బావగారి పేరు ఏంటండి? శ్రీకాంత్ గారు అండి. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నేటప్పుడు కూని రాగం. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నేటప్పుడు కూలి రాగం. కూలి కాదు కూని. కూని రాగాలు అది అలవాటే కదా, మన ఇంట్లో వస్తుంటాయి కదా. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూని రాగం. నాకంటే ఫాస్ట్ గా చెప్పరా? ఏంటి నవ్వుతున్నారేంటి? తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నేటప్పుడు కూని రాగాలు. లాస్ట్ లో అడిష్కా అనాలి. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నేటప్పుడు కూలి రాగం. ఆలి తన్నేటప్పుడు ఆలి తన్నినప్పుడు కూని రాగం అనడం ఎంత ఇష్టంగా ఉందో. ఫాస్ట్ గా 3 times చెప్పు చాలు. 3 times. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నేటప్పుడు కూని రాగం. గట్టిగా చెప్పట్లో. నేను ఇప్పుడు ముందు ట్విస్టర్ చెప్తాను, టంగ్ ట్విస్టర్. సో తర్వాత మనం డాన్స్ తో కలిపి వేసేద్దాం. ఓకే. కొత్తల్లు నోట్లో మినపసున్నుండలు, కొత్తల్లు నోట్లో మినపసున్నుండ్లు కొత్తిమీర కట్టల తోటలో సున్నపు సుద్దలు. ఇలా వేసావు కదా, కొత్తల్లు నోట్లో వేసుకో, చెయ్యేసుకో. కొత్తల్లు నోట్లో మినపసున్నుండ్లు కొత్తిమీర కట్టల తోటలో సున్నపు సుద్దలు. కొత్తల్లు నోట్లో మినపసున్నుండ్లు కొత్తిమీర కట్టల తోటలో సున్నపు సుద్దలు. సున్నపు సుద్దలు. కొత్తల్లు నోట్లో మినపసున్నుండ్లు కొత్తిమీర కట్టల తోటలో సున్నపు సుద్దలు. కొత్తల నోట్ల మినపసున్నుండ్లు కొత్తిమీర కట్టల తోటలో సున్నపు సుద్దలు. సూపర్.
పేరేంటి? సురేఖరాణి. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నేటప్పుడు కూనీరాగం. కూనీరాగం. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూనీరాగం. ఇలా చెప్పేస్తే కదా దాంట్లో ఒక రిధము వైబ్రేషన్ ఉండాలి. ఎవరి మంది? రాజమండ్రి అండి. తాళి కట్టినప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కొన్ని రాగం. ఆ గొట్టం కజిలే. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూనీరాగం. ఆ. ఆ గొట్టం కాజాలే. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూనీరాగం. కాకినాడ కాజాలే. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూనీరాగం. ఆ కాకినాడ కాజాలే. పేరేంటి? నవజ్యోతి. కొత్తల్లు నోట్లో మినప సున్నుండ్లు, కొత్తిమీర కట్టల తోటలో సున్నప సుద్దలు. కొత్తల్లుడి నోట్లో మినప సున్నుండ్లు, కొత్తిమీర కట్టల తోటల్లో సున్నపు సుద్దలు. ఏంటి మీరు సింగరా? కొత్తల్లుడి నోటిలో మినప సున్నుండలు, కొత్తిమీర కట్టల తోటల్లో సున్నపు సుద్దలు. కొత్తల్లుడు నోటిలో మినప సున్నుండలు, కొత్తిమీర కట్టల తోటల్లో సున్నపు సుద్దలు. గుళ్ళో భజన చేస్తారు చూసారా, సేమ్ అలాగే చేస్తారు. సూపర్ సూపర్ కిచిడి. ఏం పేరు? పవన్ కుమార్. బావగారి పేరు కదా, మీ పేరేంటి? నా పేరు భారత్. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూని రాగం. దీన్ని చాలా ఫాస్ట్ గా సూపర్ ఉమెన్ లా చెప్పాలి. తాళి కట్టినప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కొని రాగం. ఫాస్ట్ గా. తాళి కట్టేటప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూని రాగం. తాళి అలా చెప్పినా తాళి కట్టినప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూని రాగం. తాళి కట్టినప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నినప్పుడు కూని రాగం. కన్నా కన్నా. తాళి కట్టినప్పుడు సన్నాయి మేళం, ఆలి తన్నప్పుడు కొని రాగం. కన్నా. సూపర్, గట్టిగా చెప్పట్లు. సూపర్. మన హాలమతి హబీబీలో బామలు సత్యభామలు టంగ్ ట్విస్టర్లే కాదు, ఎంటర్టైన్మెంట్ కుప్పలు ఇచ్చారు. సో అందరూ బాగా చేశారు. అండ్ ఇంకా బాగా చేసి గిఫ్ట్లు గెలుచుకుంటున్న వాళ్ళు ఎవరు అంటే, సూపర్ గా చెప్పి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు రాణి గారు. కంగ్రాచులేషన్. జ్యోతి గారు. లైఫ్ లో జరిగే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు కొంచెం ఎమోషన్ తీసుకొస్తాయి. అవి బాగా ఇష్టమైన వాళ్ళకి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అలా మీ ముందుకు వచ్చిన రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లలిత గారు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. బాబు కోసం ఉంచుకుంటే బాబు పుట్టాడు. కాకపోతే దేవుడు బాబుని నా దగ్గర ఉంచలేదు. దానికి కారణం మా హస్బెండ్. ఏంటంటే తన ఓల్ని డ్రింక్ చేసి కారణంతో బాబుని యాక్సిడెంట్ చేశాడు. బాబుని ఫ్రంట్ కూర్చోబెట్టుకున్నారు, నేనేమో మధ్యలో కూర్చున్నాను. కాబట్టి అప్పుడు ఓవర్టేక్ చేశారు. ఇంకంతే, ఆర్టీసీ బస్సును గుద్దేశారు. హర్షానానా అంటున్నాను. అంటే వాడికి ఇక్కడ కొట్టుపోయింది చూస్తున్నాను కానీ తలకి బ్యాక్ సైడ్ తగిలిందని నాకు తెలియదు. హర్షానానా లేదంటే నేను లేచి తీసుకుందామంటే ఒకసారి కూడా నా వల్ల కాలేదు. కాలు ఇరిపి పక్కన పడిపోయాను. ఒకసారి ఇవ్వండి బాబు అంటే, ఏం కాదమ్మా నువ్వు కూర్చో, నేను బాబుని హాస్పిటల్ తీసుకెళ్తానని అన్నయ్య దగ్గర తీసుకెళ్ళాను. తర్వాత నాకు ఏమైంది, నాకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. వస్తాడని చూసి ఎదురు చూస్తున్నాను కానీ రాలేదు. నా కొడుకుల దగ్గరికి హర్షను ఉన్నావో లేదా, దేవుడు ఎంతమంది ధైర్యం పెట్టుకున్నాను, నా బిడ్డ లేను, వెళ్ళిపోయాడు. అమ్మంటే ఇష్టం అంటే అనుకోవడానికి తిరిగేటోడు, ఒక నల్లంటోడు రావట్లేదు ఏంటి అనుకుని ఎదురు చూస్తున్నాను కానీ రాలేదు. ఏమయ్యాడని అడిగితే అప్పుడు అన్నయ్య దగ్గర కూర్చోబెట్టి, ఇంక వీళ్ళిద్దరిని చూసుకోవాలి, ఇంక వాడు రాయడం మా అక్కడితోనే వెళ్ళిపోయాడు. నమ్మతో వచ్చినోడు వెనక్కి వెళ్ళిపోయాడు, నాతో రాలేదు నా బిడ్డ.
పిల్లల్ని డ్రింక్ చేసినప్పుడు మీరు ఆలోచించండి పేరెంట్స్. ఒక తల్లి అంత బాధపడుతుంది అన్నది. ఇప్పుడు నా అన్నయ్య మా అమ్మ నన్ను చూసుకుంటారు. నా బిడ్డల్ని నేను చదువుకోలేదు అంత పెద్దగాని, అందుకే నా బిడ్డల్ని చదువుకొని వాళ్ళు ఒక జాబ్ చేయాలని నా కోరిక. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన? ఇప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారి దగ్గర బాగానే ఉన్నారు. సో కార్తీక్ మీరు వాళ్ళు ఇప్పుడు కలిసి లేరా? లేను సార్. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంకా ఎంతో ఉండొద్దు అనుకున్నారు. అవును సార్. అంటే ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా నేను బిడ్డల కోసం అలాగే ఉన్నాను. కాకపోతే ఎప్పుడైతే నా కళ్ళు ముందు నా బిడ్డని ఎప్పుడు దూరం చేసాడు, ఇంకా ఆయన మీదకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. నా బిడ్డలను చూసుకుంటూ బతుకుతున్నాను. కానీ నైట్ అయినప్పటికీ గుర్తొచ్చేస్తాడు వాడు. సో ఆయన ఫీల్ అవుతున్నాడో లేదో కానీ ఈ మాట వింటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, చూస్తున్న వాళ్ళు అందరూ ఫీల్ అవుతున్నారు. సింగిల్ మదర్ పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన పని. కానీ అందరూ అనుకుంటారు ఇలాగ అందంగా ఉంది, ఇలా రెడీ అయ్యింది అని. కానీ వాళ్ళ వెనకాల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను. మన తప్పు డిసిషన్ తీసుకోకూడదు. మన వెనకాల పిల్లలు ఉన్నారని ఆలోచించండి ఎవరైనా సరే. ఏం చదువుకుంటున్నారు? పాప ఇప్పుడు 9th సార్, చిన్న పాప 7th. మా ఇది ఎవ్వరూ తీర్చలేని బాధ, జీవితాంతం గుర్తు తెచ్చుకొని బాధపడే బాధ. బట్ మీరు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే సో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు. సో వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తే వాళ్ళకి లైఫ్ మంచిగా ఉంటుంది. ఈ తమ్ముడితో చెప్పారు, నా మేనకోడలికి ఏదో గిఫ్ట్ ఇవ్వకుండా నేను పంపించలేను. ఏం పేరు పాప పేరు? బిందు ప్రియా రేష్మి. బిందు ప్రియా రేష్మికి ఇది నేను ఇచ్చానని మీరు ఇవ్వాలి, ఓకేనా? సూపర్ ఎనర్జీతో థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, మన సెటప్ రెడీ, మా బామలు సత్య బామలు రెడీ. ఇక మొదలు పెడదాం నన్ను థర్డ్ రౌండ్. ఇక్కడ 2 బ్యాట్లు ఉన్నాయి సార్. 2 బ్యాట్లు పట్టుకొని ఒక బాల్ ఇస్తా, ఆ బాల్ తో ఆడుతూ ఆ బాల్ జస్ట్ అట్లా కొడుతూ తీసుకెళ్లి ఆ డబ్బాలో వేయాలి. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్. సో 30 seconds టైంలో ఎన్ని బాల్ వేయగలిగితే అన్ని బాల్ వేయాలి. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? పేరేంటి? లక్ష్మీదేవి కూర్చుంటుంది పద్మంలో. నా పేరు పద్మ. 3, 2, 1 స్టార్ట్. ఓలమో ఓర్ నాయనో, అది ఇది కమాన్ వేసే. ఈ బాల్ అయితే వేసేయాలి అక్కోయ్. ఇది ఇలా ఆడాలి అందరూ, బాల్ పడినా పడపోయినా. రెడీ? పద్మక్క ఏసే 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 పద్మక్క అది వేసే అలా బాల్. త్రీ, 2 స్టాప్. సో మొత్తానికి బాగా ఆడి ఒక బాల్ వేసింది. నెక్స్ట్ 3, 2, 1 స్టార్ట్. స్లోగా, టెన్షన్ లేదు. అనిత, ఓ అనిత, అది అలా స్లో చేయి, స్లో చేయి. మా అనితకి టెన్నిస్ షెట్లు కలిపి మిక్స్ చేసి ఆడేస్తుంది. కూల్గా కూల్గా. సోప్పలక్ష్మే మాట్లాడే సోప్పలక్ష్మే, ఇటు చూడే సోప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే పోతాదే సూపరంగా. నాకు తెలుసు నువ్వు షెట్లు టెన్నిస్ మిక్స్ చేసి ఆడావు, టేబుల్ టెన్నిస్ కూడా కలిపావు అందులో. ఎల్లు 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 కూల్గా కూల్గా కూల్ కూల్. మనువేమని అడిగానా, మాణిక్యాలు అడిగానా. నెక్స్ట్ ఎవరు? ఏం పేరు? లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ గారు చెప్పులు కూడా తీసేసి నేను చూస్తారా గేమ్. రఫ్ గా ఎన్ని బాల్ వేద్దాం అంటావు? 3. అంతకన్నా ఎవరు ఎక్కువ వేస్తారులేంటి. 3, 2 గో.
అది అలానే స్లోగా కొంచెం ఎగరేస్తూ అయ్యయ్యయ్యో, ఇలా జరిగింది ఏంటి? ఓ 10 seconds. పద్దు గారికి కాంపిటీషన్ లో 2 బాల్ వేస్తావు, సూపర్. థ్యాంక్ యూ. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అసలు టీ కప్పులు అదే సూపర్. ఓ శివంగి రౌండ్ లో ఎరగదీసి 2 బాల్స్ వేసి దెబ్బలు పెడతాయి రాజా. కంగ్రాచులేషన్స్. రండి మధు గారు, కంగ్రాచులేషన్స్. అలాగే చాలా యాక్టివ్ గా అండ్ రూల్స్ ప్రకారం ఒక్క బాల్ వేసినా ఎరగదీశారు మా పద్దు గారు. పద్దు గారు కంగ్రాచులేషన్స్. మన లైఫ్ చాలా చిన్నదండి. జీవితంలో అప్పుడప్పుడు కొన్ని రిగ్రెట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, కానీ అవి ఇష్టమైన వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, రిలీఫ్ గా ఉంటుంది. సో అలా మీ మనసులో బాధని మనతో షేర్ చేసుకునే రౌండే మనసులో మాట. తన మనసులో బాధని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీదేవి గారు. మీ మనసులో ఉన్న ఆ బాధ ఏంటి? నాకు 18 years అప్పుడే మ్యారేజ్ అయింది. భావనే చేశారు. తర్వాత 4 years కి నాకు బాబు పుట్టాడు. 28 years కి మా హస్బెండ్ చనిపోయారు. అప్పటికి వాడికి 7 years. వాడిని వాళ్ళ తాతయ్య గారు వాళ్ళే చదివించారు, వాళ్ళే ఉంచుకున్నారు, హాస్టల్లో జాయిన్ చేశారు. నాకు మా అమ్మగారు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఉన్నారు. కానీ మ్యారేజ్ అయ్యాక చదివించారు, బీకామ్ కంప్లీట్ చేసి సింగిల్ పేరెంట్ గా ఉండి ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్ళాను. ఒక్క ఆడది భర్త లేకుండా వెళ్ళి వేరే చోట జాబ్ చేయడం అంటే, ఇంకా చెప్పాలంటే ఒకసారి వస్తావా అన్నట్టే. ఇంక నా బాధను చూడలేక అమ్మ వాళ్ళు నాకు మళ్ళీ మ్యారేజ్ చేశారు. మా బాబు బీటెక్ చదువుతున్నాడు. అప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్. కరెక్ట్ గా వాడు ఐసీలో ఉండగా నేను ఒకటే ఆ శివయ్య దగ్గర కూర్చున్నాను, ఆ మృత్యుంజయ మంత్రం చదువుతూ నేను ఇది కంప్లీట్ చేసేసరికి నేను మంచి వార్త వినాలి. నిజంగా అలాగే దేవుడు కరుణించాడు, పర్వాలేదని చెప్పారు. కానీ నరకం అంటే ఎలా ఉంటుందో చూసాడండి పిల్లడు. ఎక్కడికక్కడ బోన్ విరిగిపోయి ఆపరేషన్ పడినప్పుడు కన్నా ఫిజియోథెరపీ చేయించేటప్పుడు అమ్మ అమ్మ అంటూ అరుస్తుంటే నిజంగా తల్లిగా అసలు తట్టుకోలేకపోయాను. రికవర్ అయ్యాడు. మళ్ళీ 2020లో కరోనా, 2 ప్లాస్మా ఎక్కించారు. అప్పుడు కూడా అలాగే చెప్పారు. నిజంగా ఎందుకు నా కడుపును పుట్టిన మూలనే వాడికి ఇవన్నీ జరుగుతున్నాయా? ఆ కరోనా నుంచి కూడా అలాగే బతుకుతాడు అని అనుకోలే. ఏడవని రోజు లేదు. దాని నుంచి కూడా రికవర్ అయ్యి ప్రస్తుతం బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు బాబు? ఓకే, WSPలో ఒక్కడే బాబు. ఇప్పుడు అందరూ ఓకే బానే ఉన్నాము. సో కష్టం అనేది అందరికీ వస్తుంది, బట్ దాన్ని తట్టుకొని మనసులో పెట్టుకొని ఒక అడుగు స్ట్రాంగ్ గా ధైర్యంగా ముందేస్తే ఆ కష్టమే పారిపోద్ది కదా. దానికి నువ్వే ఉదాహరణ. నేనే ఉదాహరణ. నేను అదే చెప్తాను కూడా ఎవరికైనా. సూపర్. ఇదండి ఈ రోజు మన బామలు సత్య బామలు. సో మరో ఎపిసోడ్ తో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి ఒకవేళ మీరు కూడా బామలు సత్య బామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే
మీ డీటెయిల్స్ bsb@sunnetwork.in కి పంపించండి. సో మనందరం కలిసి మీ ఊళ్ళోనే రచ్చ రచ్చ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.